వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి 7 ఏళ్లు పూర్తవుతుంది. అయినప్పటికీ ఈ కేసులో ఇంకా అసలు ఎవరు అంటే అసలు కేసుకు సంబంధించి ఉన్న నిందితులు కావచ్చు, ఇంకా చాలా విషయాలకు సంబంధించి లోతైన దర్యాప్తు జరగలేదు అనేది వారి కుమార్తె సునీతారెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. 7 ఏళ్లు పూర్తవుతున్నప్పటికీ ఇంకా అసలు ఎవరైతే నిందితులు ఉన్నారో ఇంకా చాలా విషయాలు బయటకు తీయాల్సిన అవసరం ఉంది. వీటి విషయంలో అసలు హంతకుల్ని గుర్తించాలి అంటూ న్యాయం చేయాలంటూ కోరుతూ ఆవిడ 6 పేజీల లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రికి అలాగే తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు ముఖ్యమంత్రులకు పంపించారు లేఖను. ఆ లేఖలో చాలా అంశాలకు సంబంధించి పొందుపరిచారు. ముఖ్యంగా దర్యాప్తుని ఇంకా కొనసాగించాల్సి ఉంది. బాహ్య ప్రపంచానికంటే ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం ఎలా తెలిసింది, తెల్లవారుజామునే వారికి తెలిసింది, ఎవరి ద్వారా ఎక్కడి నుంచి సమాచారం వెళ్ళింది, అక్కడ ఏం జరిగింది, లాంటి అనేక విషయాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి కొంత విచారణ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ వీటి గురించి విచారణ చేయలేదు. న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకం ఉంది, న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది కాబట్టి 7 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నానంటూ వారు చెప్పుకొచ్చారు. పోరాటాన్ని కొనసాగిస్తాను ఖచ్చితంగా న్యాయం చేసే వరకు అని చెప్పారు. అలాగే ఈ లేఖలో చాలా అంశాలు ప్రస్తావించారు. ముఖ్యంగా వారు ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ. వారి కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను. న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకం ఉన్న ప్రజలందరూ కూడా దీంట్లో ఏం జరుగుతుందనేది ఎదురు చూస్తూ ఉన్నారు. అందరికీ కూడా కోరుకుంటున్నారు న్యాయం జరగాలి అని. అందుకనే ఇంకా త్వరితగతిన ఇప్పటికైనా సరే విచారణ పూర్తి చేసి అసలైన నిందితులను, హంతకులను గుర్తిస్తారని, ఎవరైతే ఇందులో అంటే విస్తృతంగా ఏం జరిగింది అనే దానికి సంబంధించి దీని వెనక ఏముంది అనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందనేది వారు చాలా క్లియర్గా ఆ లేఖలో పొందుపరిచారు. అలాగే ఇందులో డబ్బు ఎక్కడి నుంచి సమకూరింది, ఎవరు సమకూర్చారు లాంటి విషయాల మీద ఇంకా దృష్టి పెట్టలేదు. ఆయుధాన్ని దొరకలేదు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇలా అనేక విషయాలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి విచారణ చేసి న్యాయం చేస్తారని కోరుకుంటున్నానంటూ లేఖలో వారు ప్రస్తావించారు. అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్నవారు, ప్రధాన సాక్షులుగా ఉన్నవారు 6 చనిపోయారు. అందరూ కూడా దగ్గరగా ఉన్న కారణాలతోనే చనిపోతున్నారు, సహజ మరణాలుగానే చెబుతున్నప్పటికీ కొంత అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన సాక్షులు, సంబంధం ఉన్న వ్యక్తులు చనిపోవడం పట్ల అనేది వారు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ లేఖలో పొందుపరిచారు. అలాగే బాహ్య ప్రపంచానికంటే ముందే జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది, ఎందుకు తెలిసింది, అందరికీ లేటుగా తెలిసింది, ఆ తర్వాత మొదట గుండెపోటుగా చెప్పారు, ఆ తర్వాత ఇది గొడ్డలిపోటు అనేది తెలిసింది, ఇది హత్యకు గురయ్యారనే విషయం తెలిసింది, ఇలా మాట మార్చారు. ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందనేది వారు చెప్తున్న మాట. ఇందులో విస్తృత ప్రయోజనాలు ఎవరి కోసం జరిగింది, ఎవరి అవకాశం కోసం, ఎవరి అవసరాల కోసం ఇది జరిగింది, ఎవరు వెనుకున్నారు, ఎందుకు అసలు వ్యక్తులు, అసలు హంతకులను బయటకు తీయలేకపోయారు అనేది వారి ప్రశ్న. ఎక్కడో ఏదో జరుగుతోందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూనే న్యాయస్థానం పైన నమ్మకం ఉంది కాబట్టి పూర్తిగా పారదర్శకత అంటే ఇంకొకసారి ఈ దర్యాప్తు సంబంధించి చేసి న్యాయం చేస్తారని కోరుకుంటున్నానంటూ వారు 7 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నానంటూ ఆ లేఖలో పొందుపరిచారు. మొత్తానికి ఆ లేఖలను కూడా పంపించారు. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొ